30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నారాయణ వస్తే ఎలా ఉండబోతుంది? బాగుంటుందని ఫీల్ అవుతున్నామండి. నారాయణ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత చాలామందికి మెడికల్ కాలేజ్లో బయట పెట్టేటువంటి ఎక్విప్మెంట్ కన్నా మంచి ఎక్విప్మెంట్ని అయితే యూజ్ చేశారు. మంచి డాక్టర్స్ని ఉంచున్నారు. దానివల్ల అయితే చాలా వరకు చాలామంది కూడా ఎక్కువ ఖర్చు లేకుండా మితమైన ఖర్చుతో మంచి డాక్టర్తో చాలామంది అయితే యూస్ పొందారని అనుకుంటున్నాను. మా వీధిలో ఉన్న డ్రైనేజీలు కూడా 4 ఏళ్ల క్రితం చేసినవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. నారాయణ గారు వచ్చిన తర్వాత అవన్నీ క్లీన్ చేస్తారు, అన్నీ బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వేసిన రోడ్లే తప్పితే మళ్ళా వేసినవి లేవు. ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఈ డ్రైనేజీలు ఎక్స్టెన్షన్ చేశారే కానీ వాటిని సేమ్ అంతకుముందు ఎలా ఉందో అలాగే కట్టారు, అది అలాగే యూజ్ చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు దాన్ని కొంత లోతు పెంచడం కానీ లేకపోతే వాటర్ డ్రైనేజ్ని బాగా చేయడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. అలాంటివి ఏమీ చేయకుండా పైన చేసి మేము చేసామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పింది. మా కళ్ళకైతే తెలుగుదేశం వాళ్ళు వేసింది సేమ్ దాని మీద ఒకరు మట్టేసి ఏదో కవర్ చేసి పెట్టారు తప్పితే మాకేమీ యూజ్ అయితే రాలేదు. నారాయణ గారు వస్తే బాగుంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే. మాకు మెయిన్ నెల్లూరులో మెడికల్ కాలేజ్ చాలా యూజ్ చేశారు. ఇప్పుడు బయట ఎంఆర్ఐ కానీ యాంజియోగ్రామ్ కానీ సంథింగ్ ఏదైనా తీసుకోవాలన్నా కానీ చాలా కాస్ట్ అవుతుంది. ఒక హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే బయట అది మినిమం 5 to 10 lakhs అవుతుంది. ఒక మంచి డాక్టర్ని కూడా మేమైతే చూడలేదు. నారాయణలో మంచి డాక్టర్ని చూసాం. నెక్స్ట్ గైనిక్ చాలా బాగుంటుంది. మా సిస్టర్ కూడా నారాయణ కాలేజ్లోనే ఫ్రీ సీట్ తోటి డెంటల్ చదివింది. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అక్కడ ఒక మంచి లెక్చరర్ ఉండి పిల్లల్ని కూడా ఎలా చేస్తే ఏది బాగుంటుంది అనేది నేను నారాయణ కాలేజీలో అయితే నా కళ్ళతో నేను చూస్తున్నాను. బయట ఒక 1 lakh డెంటల్ ట్రీట్మెంట్కి డెంచర్ వేసేదానికి కానీ ఏదైనా కానీ యూజ్ అయితే అక్కడ నారాయణ కాలేజీలో ఫ్రీగా వేస్తారు. జస్ట్ 10 rupees ఓపీతోనే బాగా చూస్తారు అక్కడ. ఇంకా ఏమన్నా సేవలు ఉంటే చేయాలని కోరుకుంటున్నాను. స్పందన ఎందుకంటే అభివృద్ధి చేసిన దాత కాబట్టి బ్రహ్మాండ స్పందన ఉంది, ప్రజల్లో స్పందన ఉంది. ఆల్రెడీ ఏంటంటే ఆయనకి ఓట్లు అయిపోయినా కూడా ఆయన ప్రతి ఎన్నికపోయినా బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఆయన ప్రజల్లో గెలిచి ఇంకా అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో జనాభాలోకి వస్తున్నాడు. జనాభాలో భయంకర స్పందన ఉంది, బ్రహ్మాండ స్పందన ఉంది. ఓటర్లు అంటున్నారు సార్ మీరు రాబోలేదు మేమే వేస్తాం సార్ ఓట్లు అంటున్నాను సార్. అసలు ఎందుకని ఆ విధంగా అంటున్నారు ప్రజలు? ఆయన చేసిన అభివృద్ధి ఏం చేశారు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పార్కులు కానీ, రోడ్డు సిసి రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి సెంట్రల్ లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి ఆయన నెల్లూరు చేసిన అభివృద్ధి ఎవరు చేయలేని వరకు. అందుకని అంటే అలాంటి ఆయన వస్తే మళ్ళీ మాకు ఇంకా అభివృద్ధి చేస్తుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. నెల్లూరు నగరంలో నారాయణ గారికి అపూర్వంగా ఉంది. సార్కి ఏం చెప్తున్నారంటే సార్ మీరు తిరగబడలేదు, మేము 1,00,000 ఓట్లు మెజారిటీ పైచులతోనే మేము గెలిపిస్తాము. మీరు చేసిన అభివృద్ధి కాలువలు అయితే ఏమి, ఎండ్ రోడ్లు, వాటర్ లైను, పార్కుల డెవలప్మెంటు, టిట్కో ఇల్లు నిర్మాణం వీటిని చూసి అపూర్వంగా ఉంది. వెళ్ళినా కూడా మీరు రాబాకలేదు, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయామని చెప్తా ఉన్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, మరి వైఎస్ఆర్ ప్రభుత్వం పథకాలు ఇచ్చినాయి, కొంతవరకు లిమిట్గానే ఇచ్చారు కానీ వాళ్ళు ఏదో కొంతమంది అంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చినట్టుగా ఇచ్చుకున్నారు. లాస్ట్ టైం ఈ విధంగా జరగలేదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు టిట్కో హౌస్లు పెట్టారు, అప్లై చేసుకున్న వాళ్ళకి అర్హత ఉండే వాళ్ళందరికీ ఇచ్చారు. ఆ సిస్టంలో వీళ్ళేం పనిచేయలేదు. దానివల్ల ఏంటంటే ప్రజలకు వ్యతిరేకత ఎక్కువగా వస్తూ ఉంది. అదే నారాయణ గారు గెలుస్తారా? నారాయణ గారు 100% మంచి మెజారిటీతో గెలుస్తారు. మీరు నారాయణ ప్రచారంకి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా హారతులు ఆయన స్వాగతించారు. ఎందుకంటే ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి స్వాగతించాము. ఆయన అంటే అభిమానం అంటే ఎలా? అభిమానం అంటే బాగా అభివృద్ధి చేశారు కాబట్టి, నెల్లూరు జిల్లా బాగా అభివృద్ధి చేశారు కాబట్టి ఇంకా చేయాలనుకొని మళ్ళీ ఆశీర్వదిస్తున్నాం. ఏం అభివృద్ధి చేశాడు? ఇంకా ఏం అభివృద్ధి? ఇంతకుముందు అంతే డ్రైనేజీలు అన్ని చాలా పనులు చేశారు కాబట్టి ఇంకేదైనా వస్తే ఇంకా అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆహ్వానిస్తున్నాం. మరి జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు కూడా అనుకుంటున్నారు నారాయణ సారే వస్తారు ఈసారి అనుకొని, అందరూ నారాయణ సారికి వేయాలనుకొని అనుకుంటున్నారు. అదే పార్కులు అన్నీ చేశాడు, బాగా చేశాడు. నేను నారాయణకే వేస్తాను. అది మరి ఎట్లమ్మా ఈసారి కూడా నారాయణ అదే కట్టుకుంది. ఈయనేం చేయలేదు కదా, మాకు ఒక్కటి వచ్చింది లేదు. ఇన్నాళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఓట్లు పోయినాయి, ఒకటి వచ్చింది లేదు మాకు జగన్ది. మాకు నారాయణకే వేస్తాం. నారాయణ గురించి ఏమనుకుంటున్నారు? బాగానే చేశాడు సార్. ఇక్కడ మామూలుగా ఇల్లులు అవి కట్టించాడు, మనకి రొట్టెల పండుగ అప్పుడు డెవలప్ చేశాడు. ఆడ ఇరకాల పరమేశ్వరి కాడ ఇది విజ్జి బాగా కట్టాడు.
చాలా చాలా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మరి ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ఉన్నాయి, ఇంకా చేయాలా, ఇంకా పెట్టాలా ఏమనుకుంటున్నారు మరి ప్రజలు? అనుకుంటున్నాం. బాగా చేశారని అనుకుంటున్నారు, చేస్తారు, ఇంకా చేస్తారు. ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం అదే కదా, నారాయణ గారికి. ఏమనుకునేదే ఉంది, బాగా చేస్తారు సారు. సారే రావాలని అనుకుంటున్నాం. ఏం చేశారమ్మా నెల్లూరుకి? రోడ్లు వేయించారు, పిల్లలకి హాస్పిటల్లో అన్నీ బాగా చేశారు కదా సారు. ఈసారి కూడా సారే వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సారే వస్తారు. ఏంటి ఎలా? ఇప్పుడు వచ్చింది నారాయణ సారే. నారాయణ సారు కొన్ని మంచి చేస్తున్నాడని విన్నాను. అవతల పక్క కూడా చాలా మందికి బండ్లు దీవిచ్చారంట, తోపుడు బండ్లు. నాకు తెలిసినంతవరకు అదే. మీరేం కోరుకుంటున్నారు? ఎవరు వచ్చినా మంచి చేయాలి సార్, అంతే. ప్రజలకి న్యాయం చేయాలి, వాళ్ళు వేసిన ఓటుకి వీళ్ళు న్యాయం చేయాలి, ఎవరైనా రానింది. నారాయణ వస్తే మంచి జరుగుతుందని భావిస్తున్నారా మీరు? భావిస్తున్నంటే అనుకుంటున్నాను, అందరూ చెప్తున్నారు కూడాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.